వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. స్వాగతం. నా పేరు రహీం. ఏపీలో సార్వత్రిక సమరానికి సమయం దగ్గర పడింది. వచ్చే సోమవారం జరిగే పోలింగ్ రోజున ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ, విపక్ష ఎన్డీఏ కూటమి హోరాహోరేగా పోరాడుతున్నాయి. రాజకీయపరమైన విమర్శలతో పాటు వ్యక్తిగత దూషణలు కూడా కలగలిపి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఇక రానున్న వారం రోజుల్లో ఈ వేడి మరింత తీవ్రంగా మారే అవకాశాలున్నాయి. ఇక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూటమి తరపున ప్రచారం చేసేందుకు ఇవాళ 8వ తేదీన ఏపీకి రానున్నారు. ఇప్పటికే అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించారు. ఇక అటు అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం అంతకంతకు ముదురుతుంది. ఫలితంగా రాయలసీమలో కాంగ్రెస్ ప్రభావం కూడా కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అసలు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రానున్న వారం రోజుల్లో ప్రచారాలు ఎలా ఉండనున్నాయి? ఏపీ ఓటర్ల అభిమతం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ రెండింటిలో ఓటర్లు దేని వైపు మొగ్గు చూపుతారు? ఇవి అంశాలపై మిడ్ డిబేట్లో చర్చిద్దాం. కేవలం వారం రోజులు మాత్రం ఉన్న సార్వత్రిక ఎన్నికల సమరం గురించి ఇదే విషయం మనతో పాటు చర్చించడానికి అద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బోళ్ల వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఇద్దరు మనతో పాటు లైన్లో ఉన్నారు జూమ్ మీటింగ్లో. ఇదే అంశంపై మనం చర్చిద్దాం. అద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఒక్క వారం రోజులు మాత్రమే సార్వత్రిక ఎన్నికలు జరిగే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితుల్లో ఇంతకింతకు మాటల యుద్ధం చెలరేగుతూ ఉంది. వ్యక్తిగత దూషణలతో పాటు ఇటుపక్క మేనిఫెస్టో, ఇటుపక్క వ్యక్తిగత దూషణలు. ఈ సమయంలో వారం రోజుల ఎన్నికల్లో ఈ వ్యక్తిగత దూషణలు ఏమాత్రం ప్రభావం చూపనున్నాయి? మేనిఫెస్టో అంశాలు నిజంగానే ప్రభావం చూపుతాయా? అందరికీ నమస్కారం అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. రహీం అన్న, మీకు కూడా నమస్కారం. నమస్తే అన్న. 2024 ఎన్నికల యొక్క పోకడ మనం చూస్తున్నట్లే, ప్రచారం యొక్క పోకడ మనం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎడ్జ్ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ, విశ్వసనీయత కూడా ప్రజల్లో బాగా పెరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క పెర్ క్యాపిటా ఎంత, అన్నిటినీ లెక్క కట్టుకుని బడ్జెట్ ఆదాయం అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం చేస్తున్నాం, ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాకుండా దివాలా తీయకుండా ఉంటుందో అన్ని ఆలోచించుకుని చేయగలిగిందే చెప్పాడు, చేయగలిగిందే మేనిఫెస్టోలో ప్రకటించారు. అది మేధావుల నుంచి సాధారణ ప్రజల వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ పెంచింది. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టాడు. శ్రీలంక కంటే ఘోరంగా అయిపోతుంది, వెనుజులా కంటే ఘోరంగా అయిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పతనమైపోతుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తున్నాడు, ఇలా రకరకాలుగా నోటికి ఏమొస్తే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డీబీటీ ప్రత్యక్షంగాను, ఏదైతే నాన్ డీబీటీ పరోక్షంగాను సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఉంటే, ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకారం 1,62,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి 70,000 ఖర్చు పెట్టేటప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతే, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతే, ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో కలిసిపోతే, మరి ఇప్పుడు 1,62,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు? అసలు ఎక్కడి నుంచి తెస్తాడు? సంపద సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తాడు? ఏమండి, ఆయన దగ్గర ఏమైనా మంత్రం ఉందా, లేకపోతే మాయా దండం ఉందా? ఎలా? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశాడు. 14 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఆయన దగ్గర రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ లోటు ఉందో తప్ప, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉందో తప్ప ఎప్పుడు దిగులు అనేది
ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాలంలో కనపడలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే అతను పూర్ అడ్మినిస్ట్రేటర్. అతన్ని స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ గా చిత్రీకరిస్తున్నది కేవలం మీడియా మాత్రమే. ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ వెరీ పూర్ అడ్మినిస్ట్రేటర్. సో కాబట్టి 1,62,000 కోట్ల రూపాయలతో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసేటప్పుడే దివాలా తీసేస్తాదన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అంటే కేవలం మోసం చేయడం. 2014-2019 కాలంలో 86,612 కోట్ల రూపాయలు, 86,612 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని అన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు కాదండి. మరి ఎంత రుణమాఫీ చేశాడు? కేవలం 14,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశాడు. మిగతావన్నీ కాలు వదిలేశాడు. వదిలేస్తే వడ్డీతో కలిపి రైతులకి ఆ భారం 1,20,000 కోట్ల రూపాయలకి పెరిగింది. వాస్తవమా కాదా? అలాగే డ్వాక్రా రుణాలు 14,205 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చాడు. రుణమాఫీ చేశాడా? చేయలేదు. అది వడ్డీతో కలిపి ఎంత అయింది? 25,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఈ భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణాలు రుణమాఫీ చేశాడు. ఏదైతే రైతు భరోసా ఇస్తానన్నాడో అమలు చేశాడు. ఏదైతే అమ్మ ఒడి ఇస్తానన్నాడో అమలు చేశాడు. అతను చెప్పనివి, మేనిఫెస్టోలో పెట్టనివి ఈబీసీ నేస్తం ఇచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు, విద్యా కానుక ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏమి చెప్పనివి చేశాడు, చెప్పినవి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవే చేయడు, ఇంకా చెప్పనివి ఎలా చేస్తాడు? కాబట్టి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత నాకు తెలిసి నా స్నేహితులు కానీ, నా సర్కిల్ కానీ, ఇంటలెక్చువల్ బెల్ట్ నుంచి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓట్ల శాతం 3.525% మధ్య పెరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో వచ్చిన తర్వాత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ, విశ్వసనీయతే ఆయన యొక్క ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ని పెంచింది. మీరు ఇప్పుడు మోడీ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు మోడీ గారు ఈ యొక్క రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్నాడు. ప్రచారానికి వచ్చిన మోడీ గారు ఎందుకు టీడీపీ యొక్క మేనిఫెస్టో మీద మోడీ గారి ఫోటో ఎందుకు వేయలేదు? ఆఖరికి టీడీపీ మేనిఫెస్టోని ఈ యొక్క రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ గారైన సిద్ధార్థ సింగ్ గారు కానీ ఇలా ఎవరు కూడా ఎందుకు దాన్ని టచ్ చేయలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని మీద మళ్ళీ చర్చిద్దాం. బోళ్ళ వెంకటరమణ గారు ఓకేనా? రైట్. కేవలం సార్వత్రిక ఎన్నికలు వారం రోజులు మాత్రమే ఉన్నాయి. పైకి మాత్రం ఏ రాజకీయ పార్టీ చూసుకున్నప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి, మేమే గెలుస్తామన్నట్టు. ఒక్కొక్కసారి చూస్తే ఒక వారం రోజులు గాలి కేవలం ఒక పార్టీ వైపు కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంకోసారి ఏమో ఇటను ఇలా సర్వేలు కానివ్వండి, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రాజకీయ నాయకులు కేవలం వారం రోజులు ఉన్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీ కూటమి పరిస్థితి ఎలా ఉంది? ముందుగా రహీం గారు మీకు, అట్లాగే తోటి పానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి నమస్కారాలండి. నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనే కూడా చేసేస్తారు, ఇంక అసలు ఎవరో అంటే చంద్రబాబు నాయుడు గారు పూర్ అడ్మినిస్ట్రేటర్, మీడియా మాత్రమే ఇది చేసింది అని చెప్పేసి. పూర్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు, అసలు అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఆంధ్ర రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్ర కాదు, తెలుగు ప్రజలకు కాదు, దేశం అంతా తెలుసండి. చూసి మాట్లాడడం కూడా చేతకాని ముఖ్యమంత్రి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటర్ అంటే నమ్మాలి. అన్నా సుబ్రహ్మణ్యం అన్నా, సవాంగ్ అన్నా, మీరు నేను కొత్తవాడిని, నాకు ఏమీ తెలియదు, అడ్మినిస్ట్రేషన్ గురించి ఎంత కూడా నాకు తెలియదు, మీరు సలహాలు ఇవ్వాలి, మీరు అండగా ఉండాలని చెప్పిన మనిషి చక్కగా సలహాలు ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ పంపించాడు అందరికీ తెలుసు. సో అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయన మాట్లాడొద్దని చెప్పండి. అట్లాగే రెండోది, మీకు మేనిఫెస్టో గురించి మాట్లాడారు. మేనిఫెస్టో ఏదో మీకు సంపద సృష్టించడం నిజంగా తెలియదు. ఎలా సృష్టిస్తారండి? ఎలా ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా సంపద సృష్టించబడిందండి? ఈ రోజు 70 మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంత పర్సంటేజ్ ఉందండి ఈరోజు హైదరాబాద్? ఐటీ అంటే హేళన చేశారు వీళ్ళు. రైతులు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆ రోజుల్లో
రైతు రైతుకి అంటే ఆరుగాలం కష్టపడి రైతు ఇబ్బంది పడుతున్నాడు. ప్రత్యామ్నాయంగా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగాలు ఐటీకి వెళ్తే బాగుంటదనే మాటని వ్యవసాయ దండగా అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి రకరకాలుగా ఏ విధంగా కూడా వీళ్ళు చిన్న చిన్న కోడికత్తి దగ్గర నుంచి బాబాయ్ హత్య దగ్గర నుంచి ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారని మొన్న గులకరాయి వరకు కూడా మనం చూసాం. సో ఇది జనాలు నమ్మట్లేదండి, ఇంకా అయిపోయింది. ఎందుకంటే మీరు ఎంతకాలం చెప్పిందే చెప్పి అబద్ధాలే చెప్పి 14,000 కోట్లు 17,000 కోట్లు అన్నారు. నేను ఈ రోజు రికార్డ్స్ తో సహా చెప్తాను రైతులకు రుణమాఫీ మేము ఎంత చేసాం అనేది. సుమారుగా రైతులకు వేసిన 72,000 కోట్లు వేసాం 5 సంవత్సరాలు. మీరు చెప్పకండి, కాక్బుల్ కవర్స్ చెప్పొద్దండి. మీరు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మీరు రికార్డ్స్ అన్ని తారుమారు చేసి మీరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మీరు చెప్పడం అనేది అది మీకు అలవాటే. అయితే ప్రజలు ఈ రోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రైతుల గురించి ఏదో ఈయన మాట్లాడారు, రుణమాఫీల గురించి. ఈ రోజు రైతు యొక్క పండించిన యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కొనుగోలు చేసిన తర్వాత మిల్లర్స్ దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ సార్వజనిక దాడువాకు వచ్చే వరకు డబ్బులు ఉండట్లేదు. అసలు ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారో వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటనేది ప్రజలందరికీ తెలుసండి. మా మేనిఫెస్టో అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే వారు ఏదో విభేదించారు సార్. ఇది సూపర్ 6 పథకాలు అనేవి మేనిఫెస్టో అనేది బీజేపీతో మేము అలయన్స్ కి లేకముందే మేము ముద్రించడం జరిగింది. సూపర్ 6 పథకాలతోటి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇది ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడండి? జనసేన తెలుగుదేశం కలిసి మేము ముద్రించి ప్రజల్లోకి వెళ్ళాం. అది ఆయన ఏమన్నారంటే దీంతో మాకు సంబంధం లేదు అని. బీజేపీ ఆయన ఎవరో ఒక ఆయన ఇప్పుడు ఎట్లా ఉంటదంటే సార్, ఇప్పుడు మేము ముందుగానే వెళ్ళామని వీళ్ళ అలయన్స్ లేని ముందే ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏమంటారండి, ఎస్ ఇప్పుడు వాళ్ళు చేసుకున్నారు దీనికి మాకు అంటే ఎస్ దీనికి అడిషనల్ గా వాళ్ళు ఇస్తామన్నారు కదా. అడిషనల్ గా పథకాలు ఉన్నాయి కదా, ముద్రా యోజన కానివ్వండి, లేకపోతే ఆడపిల్లలకి ఇది లోన్స్ కానివ్వండి, రకరకాల అయినటువంటి పథకాలు ఉన్నాయి. అలాగే మోడీ గారు కూడా ఇప్పుడు పోలవరం ఉంది, మేము పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఎస్ వాళ్ళు చెప్పలేదా 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని, అమరావతి పూర్తి చేస్తామని చెప్తున్నాం. వాళ్ళు నిధులు ఇవ్వరా? ఇట్లాగా ఇప్పుడు ఒకటి సార్, మిత్రపక్షం అన్న తర్వాత కొన్ని చిన్న చిన్నటువంటి అంటే విభేదాలని నేను అన్నాను. అది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. అంటే ఇది ముందుగా ముద్రించాం కాబట్టి వారు మోడీ గారి ఫోటో లేదు అంటే అప్పటికి బీజేపీ అలయన్స్ లో లేము కాబట్టి అది సూపర్ 6 పథకాలు అనేది మేము అందులో మోడీ గారి బొమ్మ లేదు. ఈ రోజు అదే ఫుల్ ప్లెడ్జెడ్ గా మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో మోడీ గారి బొమ్మ ఉంది. ఇదంతా ట్రాష్ అండి. ఇది ప్రజలు ఏమాత్రం వీరు చెప్పేదానికి విశ్వసించరు. ఎందుకంటే సంపద సృష్టించడం తెలుసు, ఒక రాజధాని లేకుండా చేశారు, ఇవన్నీ తెలుసు. ఇంకోటి ఇది ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓకే మళ్ళీ తీసుకుంటాం. విల్సన్ గారు చెప్పండి, పోయినసారి గతంలో చూస్తే స్వయంగా మోడీ గారే పోలవరం ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు నాయుడికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏటీఎం మిషన్ లాగా అయిపోయింది, ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటున్నారని స్వయంగా మోడీ గారే విమర్శించారు. నిన్నటికి నిన్న చూస్తే అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా పోలవరం అనేది జగన్ వల్లే ఆగిపోయింది, జగన్ అవినీతి వల్లే పోలవరం ఆగిపోయింది, మేము వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు. ఇది 2-4 ధోరణి మీ పార్టీ ఒకప్పుడు టీడీపీ పట్ల పరిచర్చించింది, ఇప్పుడు వైసీపీ పట్ల అలా మాట్లాడుతుంది. ఏమంటారు? ఇప్పుడు రాజకీయ విమర్శలు వేరు, వాస్తవం వేరండి. ఒకవేళ పోలవరం పేరుతో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటే అదొక అంశం. దాని గురించి పోలవరం ఆర్థిక వనరుగా మారింది అనేది ఒక రాజకీయ విమర్శ. కానీ 72% కంప్లీట్ అయింది అనేది వాస్తవిక దృక్పథం. ఈరోజు గత మా ప్రభుత్వ హయాంలో కాకుండా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1% కూడా పోలవరం ఎందుకు కంప్లీట్ కాలేదు? పైకి మా నాన్న ఫోటో అక్కడ పెట్టుకుంటారు, విగ్రహం పెట్టుకుంటా అన్నాడు కదా. అంటే వాళ్ళ నాన్న మీద కూడా ఆయన గౌరవం లేదా? ఎందుకు పోలవరం మిగతా 72% గత ప్రభుత్వం పూర్తయిందని పార్లమెంట్ లోనే వస్తే మీరు రెస్ట్ ఆఫ్ ద 32% ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఇది గమనించాలి కదా. కాబట్టి పోలవరం వాళ్ళ నాన్న కళ అనుకున్నప్పుడు, పోలవరం మోడీ వరంగా ఇచ్చినప్పుడు ముందు ప్రాజెక్ట్ కావాలి కదా. ప్రజలుగా అవినీతి ఆరోపణలు పక్కన పెట్టండి. కానీ బేసిక్ ఏంటంటే పోలవరం కంప్లీట్ అయితే అదొక జీవనాడి, మనకి విద్యుత్ ప్రాజెక్టులు కానీ లేకపోతే నీటి అవసరాలకు కానీ వీటన్నిటికి ఉపయోగపడేది పోలవరం. ఆంధ్రప్రదేశ్ కళలు, అది విభజన రాష్ట్రానికి పోలవరం అనేది వరంగా మనం భావించాం. పోలవరం ఎవరైనా పడకేస్తారండి? నాకు అర్థం కాకపోతే కేంద్రం ఇచ్చిన 45 సంస్థల్లో ఒక్క సంస్థనే డెవలప్ చేస్తే కొన్ని 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ 45 సంస్థలు డెవలప్ చేస్తే కొన్ని 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు యువత ఎక్కడ పోతున్నాము? ఏ హైదరాబాద్కో, ఏ బెంగళూరుకో, ఏ చెన్నైకో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అండి. అదేవిధంగా
గణాంక వివరాలు చాలా చక్కగా చెప్పాడు సోదరుడు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఒక పరిశ్రమ మనం తెచ్చామా? ఉన్న పరిశ్రమలు కూడా తరిమేశాం కదా. అమరరాజ్య ఫ్యాక్టరీ లాంటివి అసలు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందా? పరిశ్రమ ద్వారా ₹1 ఇన్కమ్ వచ్చిందా? అది జీడిపి పెరగడానికి మిగతా వాడికి అన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి, ఆధారిత వ్యవసాయం ఉంది కాబట్టి దాంట్లో నుంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కాదు కదా మన దగ్గర సంపద ఉంటే మనం ప్రతి వారం ఆర్బీఐకి ఎందుకు అప్పులకి వెళ్ళాం? కాబట్టి ఈ రోజు అప్పుల పాలు ఏం చేశారు? మీరు చెప్తున్న జీడిపి పెరగడానికి, మీరు చెప్తున్న ఆర్థిక వృద్ధి పెరగడానికి కారణం ఏంటంటే రాష్ట్రాన్ని అమ్మేశారు. ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు అన్ని అమ్మేసి ఈ రోజు ప్రజలకు సంబంధించిన భూములు కూడా అమ్మేసుకుంటారని ఒక భయం వచ్చింది ప్రజల్లో. అదేవిధంగా దళితులకు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి నాన్ ఎస్ఎస్కి ఇచ్చారు. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ఒకసారి అధ్యయనం చేయండి మీరు కూడా, మీ ఛానల్ నుంచి కూడా. ఆ డబ్బులు డైవర్ట్ ఏ ముఖ్యమంత్రి అని చేశాడా? అది 1974లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన కార్పొరేషన్ సిస్టమ్ ని ఎవరైనా పతనం చేశారా? ఆటోలు, టెంట్ హౌస్లు, కార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వచ్చాయి కదా. ఎకరా భూమికి 20 లక్షలు కేటాయించబడింది కదా గత ప్రభుత్వంలో. ఎందుకు మనం దాన్ని వదిలేసాం? రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను ఒక చైర్మన్ గా చేశా. నేను జిల్లాకు 10 కోట్లు ఇచ్చా. ఈ రోజు మాలా మాదిగ రెల్లి పేరుతో కార్పొరేషన్ డివైడ్ చేసిన తర్వాత ₹1 ఇవ్వడం లేదు. ఎక్కడ ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి ఆ బాధ? అక్కడ ఉండే దళిత ఎమ్మెల్యేలకి, అక్కడ ఉండే దళిత ఎంపీలకి ఊపిరాడుతుందా? అక్కడెక్కడ జార్జ్ ఫ్లాయిడ్ అని ఐ కాంట్ బ్రీత్ అన్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్క దళిత ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వైసీపీలో మాకు ఊపిరాడడం లేదు, మేము చెప్పిన ఎండడం లేదని బాధపడుతున్న పరిస్థితి కదా. అది మన మిత్రుడు తెలిసి ఉండకపోవచ్చు రెడ్డి గారికి. నేనేమంటానంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎజెండాతో మేము ముందుకు వెళ్తున్నాము. వెళ్ళే క్రమంలో మా ఎజెండాని తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా అంగీకరించింది. 27% ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు పునరుద్ధరణ చేస్తాము. బీసీలకు సంబంధించి పనిముట్లు ఇస్తాము. ఎందుకంటే విశ్వకర్మ యోజన అనే పథకం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. ఆ పథకం నుంచి మేము డబ్బులు ఇస్తాము. స్టాండప్ ఇండియా పథకం ద్వారా దళితులకి పరిశ్రమవేత్తలుగా మారుస్తాము. ఇవన్నీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే కూటమిని ప్రేమించాలి, తప్పదు, ఇంకొక మార్గం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం అయితే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఏమైనా అమ్ముకోవడానికి మన దగ్గర ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మన కిడ్నీలు, లివర్లు, ఆ కళ్ళు, ఇంకా ఈ తప్ప ఏమైనా ఉన్నాయా? అమ్ముకునే పరిస్థితి లేని పరిస్థితిలో వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు ఏం అమ్ముతారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టి ఆర్బీ నుంచి డబ్బులు తీసుకొస్తారు? కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, చాలా దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే ఎన్నికలు జరగాలి. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్ మన బిడ్డల భవిష్యత్తు అవసరం. కాబట్టి ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజులు ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కూడా మేము బలంగా ఆకాంక్షిస్తున్నాం. ఆ దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. మద్యం పేరుతో ఈ రోజు మారణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. చర్చిద్దాం. ఒక్క నిమిషం 1 మినిట్ కంక్లూడ్ చేస్తా. మద్యం పేరుతో యుద్ధ భూమిలో చనిపోయే వాళ్ళ కంటే మద్యం పేరుతో చనిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉన్నారు. ఆ చనిపోయే వాళ్ళు కూడా ఎవరు? ఏ రెడ్డి కమ్మ కులాలకు సంబంధించిన డబ్బున్న వాళ్ళు కాదు, పేదలు, మాలా మాదిగ రెల్లి. ఈ పేద ప్రజలు తాగి ఈ చౌకబారు మద్యం తాగి చనిపోతున్నారు. ఈ డేటా ఉంది. ఆ డేటా ఒకసారి చూడండి మీరు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మరణాల రేటు ఎలా ఉంది, ఈ రోజు రేటు ఎలా ఉంది, ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు? అందుకే నేనేమంటానంటే మానవత్వం. మన వైసీపీలో చాలా మంది కార్యకర్తలు మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజశేఖర అభిమానులు. వాళ్ళందరూ ఆలోచించాల. సొంత చిన్న ఆయన చచ్చిపోతేనే ఆయన అమాయకు పిల్లోడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే వాళ్ళు కూడా ఆలోచించుకొని ఎన్డీఏకి మద్దతుగా మారాలని నేను ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో అందరు కూడా పిలుపునిస్తున్నా. అదే రాజశేఖర రెడ్డి అసలే నివాళి. చర్చిద్దాం. వెంకటరమణ గారు ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సరిగా చంద్రబాబు గారికి అర్థం కాలేదు అంటూ జగన్ విమర్శించడం జరిగింది. ఓ పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అటు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి కేసులు కూడా నమోదైనాయి. దీని మీద ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాకపోవడం ఏంటండి? అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే మేధావి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇది యాక్చువల్ గా మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దానికి సంబంధించిన ఒక్క నిమిషం అండి. ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మన పట్టాల మీద బొమ్మలు ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడండి? ఒక్క ముఖ్యమంత్రి చెప్పండి. ఈయనకి ఏం సంబంధం అండి? కష్టపడితే భూములు కొనుక్కుంటాం, కష్టపడితే ఆ భూముల పైన పట్టాల మీద సీఎం గారి ఫోటో ఎందుకండి? ఆ ఫోటో ఎవరు వేసినా తప్పే కదా. విల్సన్ గారు ఆ ఫోటోలు ముద్రించి దాని మీద ఎందుకు ముద్రించారని వివరణ ఇస్తారు, మీరు చెప్పండి. వెంకటరమణ గారు అదే అంటున్నానండి. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఎలా అంటే అండి, ఇది నెక్స్ట్ ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తనఖా పెట్టడానికి భూములు లేవండి ఒకటి. రెండోది
వీళ్ళ యొక్క అనంగులకి అంటే పేదల యొక్క భూములు చాలా చోట్ల అంటే వాళ్ళు ఇక్కడ ఉండకు లేకపోతే వేరే విధమైనటువంటి కమర్షియల్ ల్యాండ్స్ అనేవి చాలా వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలంటే ఇతను మామూలుగానే భూబకాసురుడు అనేది పేరుంది. ఈ కబ్జాలకి ఇంకా కబ్జాలకి ప్రతినిధులే వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది యాక్చువల్ గా రేపు ఫ్యూచర్ లో ఏమవుతుందంటే అండి, అది డైరెక్ట్ గా అంటే రిజిస్ట్రార్ దగ్గర కూడా వాళ్ళకు కూడా పవర్స్ లేకుండా చేయడం, అలాగే నెక్స్ట్ కోర్టు అంటే హైకోర్టుకు కూడా సివిల్ కోర్టుకు కూడా పవర్స్ లేకుండా చేయడం, అట్లాగే వీళ్ళు దానికి ఒక చైర్మన్ గానో లేకపోతే కన్వీనర్ గానో లేకపోతే ఒక కార్యదర్శి ఎవరో ఒకరు ఉంటారు కదా, దాన్ని ఎవరైనా ఎనీథింగ్ ఫస్ట్ మొన్నటి వరకు కూడా ఏముండేదంటే ఒక ఆఫీసర్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది మస్ట్ గా ఉండేది, అది గ్రూప్ 1 కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి. అయితే ఈ రోజు ఏం చేశారంటే వాళ్ళు ఎనీవన్ అని దాంట్లో మార్చేశారు. అంటే ఎవరైనా సరే ఆ చైర్మన్ గా కన్వీనర్ గా ఆ ప్లేస్ లో కూర్చోవచ్చు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అవుతాడు. ఇంకెవరవుతారండి? అంటే అతను ఎక్కడ సంతకం పెట్టంటే అక్కడ పెడతాడు, ఏ ల్యాండ్ కబ్జా కావాలంటే చేసుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు ఒరిజినల్స్ ఇవ్వరంట, ఓన్లీ జిరాక్స్ ఇస్తారంట. ఈ విధమైనటువంటి డైలమాలో ప్రజలు రేపు వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రేపు ప్రభుత్వం లాస్ లోకి వెళ్తే అంటే ఇప్పుడు ప్రతి తల మీద 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు సార్ ఈయన. రేపు ఒకవేళ వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇతను ఏది తనఖా పెడతాడు? మన తలకాయలు అంటే మన భూములు తీసుకెళ్లి ఈయన తనఖా పెట్టి రేపు పొద్దున్న అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకొస్తే పరిస్థితి ఏంటి? రేపు మన భూములు మన చేతిలో ఉంటాయా అనేది ప్రజల యొక్క భయం. ఈయన చేసిన చట్టం యొక్క అసలు స్వరూపం ఇది. సో దీన్ని ప్రజలు ఏంటంటే అండి, జస్ట్ రీసెంట్ గా కూడా చాలా కేసులు వచ్చినాయి. అంటే కబ్జా చేయడం, వీళ్ళు దాన్ని ఈ విధమైనటువంటి నిరూపించుకోనిదని ఎలా అని చెప్పి వీళ్ళు చేయడం, అట్లాగే వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి లేదు, సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లేదు. సో ఈ టైటిలింగ్ యాక్ట్ లో ఏమవుతుందంటే ఈ వీళ్ళ మనుషుల అనంగులు ఎవరికైతే వాళ్ళు పక్షాన్ని ఉంటారో అది సృష్టించి డూప్లికేట్ సర్టిఫికేట్ సృష్టించి వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బలవంతుడిదే రాజ్యం అవుతుంది. రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే ఎవరైతే ఇప్పుడు ఈ భూబకాసురులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతిలోనే మొత్తం భూములన్నీ అన్యాక్రాంతం అవుతాయి. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ మీకు, ఎప్పుడైతే అంటే అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి భూములు ఉంటే వాళ్ళని వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అంటే ఇంకా ఏమీ చేయలేకపోతున్నారు. అంటే వేరే విధంగా వీళ్ళు చాలా రకాలుగా భయపెట్టారు ప్రతిపక్షాలని, రకరకాలుగా. అంటే ఇప్పుడు వ్యాపారస్తుల్ని ఒక విధంగా ఇబ్బంది పెట్టారు. ఇలాగ ఇప్పుడు మన బీజేపీ నాయకులు చెప్పినట్టు అమర్ రాజా ఫ్యాక్టరీ కానివ్వండి, ఇలాగ కొంతమంది కియో ఫ్యాక్టరీ కానివ్వండి, వీళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఇప్పుడు ఉన్నది కియో ఫ్యాక్టరీ మొత్తానికి ఏదో మనుగడ సాగిస్తుంది. అలాగా ఇలా వీళ్ళు ఏంటంటే వ్యాపారస్తుల్ని చాలా మందిని కొన్ని ఆశ్రమ హాస్పిటల్ కానివ్వండి, ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దాంట్లో వీళ్ళు ఎంత షేర్ రాయించుకున్నారో, ప్రతి చోట కూడా పెద్ద వ్యాపారస్తుల దగ్గర ఎంతెంత షేర్ రాయించుకుంటున్నారు అనేది అది ఇప్పుడు బయటకు తెలియట్లేదు, మాకు తెలుసు. ఇంటర్నల్ గా మొత్తం అంతా కూడా కంక్లూడ్ చేస్తున్నాను. విల్సన్ గారు, ఓకే వెంకటరమణ గారు, ఓకే రైట్. వెంకటరమణ గారు సార్ లైవ్లోకి వచ్చాను. ఓకే రైట్. విల్సన్ గారు చెప్పండి సార్. కేవలం 6 రోజులు మాత్రం ఉన్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటుపక్క తెలుగుదేశంతో మీ ప్రయాణం చూస్తుంటే బాగానే ముందుకు సాగుతుంది. గతంలో అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా తెలుగుదేశం మీద పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ కలిసినందువల్ల టీడీపీకి కానీ బీజేపీ కానీ ఏపీలో ఎటువంటి లాభం ఉంది? అదేవిధంగా అనుకున్నట్టుగానే ఈ రిజర్వేషన్ రగడ ఇటు తెలంగాణలో జరుగుతుంది. ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మీ పార్టీ? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. పిచ్చి వాళ్ళు మాట్లాడే భాష తెలంగాణలో కాంగ్రెస్లో మాడుతున్నాడు, ముఖ్యంగా 420 రేవంత్ రెడ్డి మాడుతున్నాడు. స్వయంగా నరేంద్ర మోడీ గారే స్పష్టంగా ప్రకటించారు, సాక్షాత్తు అంబేద్కర్ గారు వచ్చిన రిజర్వేషన్ రద్దు కావని. కాబట్టి వాళ్ళకి పిచ్చి ముదిరి మోకాలకి 5 రోకలు కట్టమన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి వైఖరి. అలాంటి వ్యక్తిని అలాగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక దొంగని ముఖ్యమంత్రిగా చేసుకున్న భావదారిద్ర్యం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని మేమైతే ఒక అవినీతి పరుడుగానే చూస్తాము.
అంటే ఆ రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తిని మేము పరిగణలో తీసుకోం. కాబట్టి రిజర్వేషన్ రద్దు అనేది జరగదు. ఎందుకనంటే ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ అధికారం రిజర్వేషన్ తీసేయదు. ఎందుకంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలో పై కులాలు కింది కులాలని అణిచిపెడుతున్నారనే ఒక భావోద్వేగం ఉన్నప్పుడు, అదేవిధంగా హక్కులు ఆత్మగౌరవం దెబ్బతింది అనుకున్నప్పుడు వాళ్ళకున్న ఒకే అవకాశం ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని రద్దు చేస్తారని పిచ్చి మాటలు మాట్లాడడం అనేది తప్పది. ఇంకా మేము ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఎలా కల్పించాలి దాని మీద మా పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్ అనేది ఏంటి? ఒక ఊతకర్ర. కానీ దురదృష్టం ఏంటంటే సమాజంలో సంపద 90% మంది సంపద 90% మంది దగ్గర లేదు, 10% మంది దగ్గర కేంద్రీకరించబడింది. కాబట్టి పేదరికం ఉన్నంత వరకు రిజర్వేషన్ వ్యవస్థ ఉంటుంది, కుల వివక్ష ఉన్నంత వరకు అది అనివార్యం. సరే, ఇంకొక విషయం మీరు అడిగారు ఇందాక, మన మిత్రుడు కూడా అన్నాడు, వైసీపీ మిత్రుడు, నరేంద్ర మోడీ గారి పటం లేదండి ఏంటని. అసలు వాళ్ళు మొత్తం మేము వేసిన మేనిఫెస్టో నేషనల్ మేనిఫెస్టో. కేంద్ర అవసరాలు వేరే ఉంటాయి, రాష్ట్ర అవసరాలు వేరే ఉంటాయి. కాబట్టి కేంద్రం మా మేనిఫెస్టోలో మేము ఏదైతే ఆయుష్మాన్ భవ అదేవిధంగా ఇతర పథకాలు ఇస్తున్నామో ఆ పథకాలన్నీ కూడా యాజ్ గా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు అమలు అవుతాయి. అదనంగా ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి మేము నిధులు ఇస్తున్నాం, అమరావతికి నిధులు ఇస్తున్నాం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలని మేము డిసైడ్ అయ్యాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఏం జరిగింది? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో పేదరికం అనేది ఈరోజు మరింత పెరిగిపోయింది. ప్రతి ఇంటి మీద ప్రతి కుటుంబం 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షలు అప్పు బారిన పడింది. పైగా జగన్మోహన్ సంబంధించి మాలా మాదిగా రిలీఫ్ పేరుతో కార్పొరేషన్స్ డివైడ్ చేసి ఆ డబ్బులను డైవర్ట్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలకు సంబంధించి ఓట్లు అడుగుతారు? అవి ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, అదే ఎన్పిఎఫ్డిసి, ఈ డబ్బులు ఢిల్లీ నుంచి వస్తాయి. ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులుగా డైవర్ట్ చేశారంటే ఒక ముఖ్యమంత్రి, అంతకంటే దారుణం ఏముంది? గడ్డి కుంభకోణంలో 30 ఏళ్ళు 25 ఏళ్ళు దాకా మరి రకరకాల పేర్లతో శిక్ష అనిపిస్తున్న ఆయన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ నిధులు డైవర్ట్ చేసినందుకు ఇంకా ఆయన ఆయుష్ కాలం 50 ఏళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ 400-500 సంవత్సరాలు శిక్ష పడే క్రైమ్ ఆయన చేశాడు. ఎందుకంటే ఇండియాలో ఏ సీఎం కూడా దళితుల నిధులు డైవర్ట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి దళితులకు ఆయన పెద్ద ఎత్తున ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి భూమి కొనుగోలు పథకం కావచ్చు, అదేవిధంగా పండ్ల తోట పెంపకం కావచ్చు, మోటార్లు కావచ్చు, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేది కార్పొరేషన్ నిధుల నుంచి. మరి ఆ పార్టీ నాయకులు కూడా తెలుసు, ఆ పార్టీలో ఉండే వాళ్ళు కూడా తెలుసు. ఇది ఒక కోణం అయితే, రెండో కోణం చూసుకున్నప్పుడు దళితులను చంపేస్తే ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, వాడు అనంతబాబు వాడు పక్కన పెట్టుకొని తిరుగుతాడు. అసలు ఒక ముఖ్యమంత్రి అలా చేయొచ్చండి? అతనిని హత్య చేసిన తర్వాత. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని తిరగడం అలవాటైంది. సొంత బంధువు అవినాష్ రెడ్డిని ఆయన ఏదో సీట్లు ఇచ్చుకున్నాడు, తిరుక్కున్నాడు. కానీ ఇక్కడ అనంతబాబు అనబడే వ్యక్తి తప్పు చేసి ఒప్పుకున్న తర్వాత కూడా అతను పక్కన అడ్డు పెట్టుకుంటారు. అంటే దళితుల పట్ల ఆయన వైఖరి ఏంటి? తుండూరు, పాతిరికొప్పం, వేంపేట లాంటి సంఘటనలో దళితులు ఆత్మగౌరవం దెబ్బతిని ఊచకోతకు వస్తే దశాబ్దాల తరబడి అది అగ్నిగోళంలాగా రగిలింది ఆ ఆవేదన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన పెంచాడు. మా వాడు డాక్టర్ సుధాకర్ ఎంతో చదువుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని జైలు పాలు చేశాడు, ఆయన్ని బట్టలిప్పి కొట్టారు, తర్వాత పిచ్చి ఆసుపత్రి చేర్చారు. ఆ మానసిక శోభ ఆంధ్రప్రదేశ్లో ఏ దళితుడు కూడా మర్చిపోడు. అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని చెప్పని కిరణ్ చంపడం కానీ, అదేవిధంగా అరగుండు అదే మన వరప్రసాద్కి శిరోమండనం చేయడం కానీ, అదేవిధంగా దళిత మహిళల్ని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ ముందు పడేయడం కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే దళితులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన సిద్ధపడరు. ఆయన ఎమోషన్ క్యారీ చేసి ఆయన ఏదో క్రిస్టియన్ అనే ఒక ముసుగేసుకొని ఆయన ముందుకు వస్తున్నాడు. ఒక క్రిస్టియన్ శారదాపేటకి వెళ్ళి మురిగిన చరిత్ర ఉందండి ఎక్కడన్నా? కాబట్టి ఈయన ఏంటంటే క్రిస్టియన్ కాదు, హిందువు కాదు, ముస్లిం కాదు, ఏ మతానికి చెందలేదు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దగ్గర నుంచి అదేవిధంగా ఇతరత్ర అనేక అవకాశాలని ఆయన ఆర్థిక అవసరాల కోసం వినియోగించుకున్నాడు. మద్యం పేరుతో డబ్బులు సంపాదించుకున్నాడు, ఇసుక పేరుతో డబ్బులు సంపాదించుకున్నాడు, మరి మైనింగ్ సంపాదించుకున్నారు. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు అందరూ తెలుసు. ఆయన్ని నారాయణ రెడ్డి గారు
విల్సన్ గారు అభిముఖం మోపినట్టే కేవలం దళితులే వైసీపీకి అండగా ఉంటే అలాంటి దళితుల మీదే హత్యాయత్నాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటూ విల్సన్ గారు చెప్తున్నారు. దీని ఏమంటారు మీరు? అన్న ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయాలన్నా ప్లీజ్. అంటే కేవలం వైసీపీకి దళితులే అండదండగా ఉండేటువంటి వైసీపీకి కేవలం అటువంటి దళితుల మీదే ఎక్కువగా దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయి. అనంతబాబుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక పక్క డాక్టర్ గారిని గుండు చేసి చివరికి ఆయన చనిపోయే వరకు దారి తీసినాయి. కేవలం దళితులు అండగా ఉండే వైసీపీలోనే ఎక్కువ దళితులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు విల్సన్ గారు. అన్న ఒకటే, ఎవరైనా దళితుడిగా పుడతాడా, దళిత కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడతాడా అని దళితుల్ని అత్యంత హీనంగాను ఘోరంగాను మాట్లాడింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ పొత్తు పెట్టుకుని దళితుల్ని నెత్తి మీద పెట్టుకుని ఈ యొక్క పేదరికం గురించి మాట్లాడాడు. ఏంటి సార్ నారాయణ రెడ్డి గారు, మీరు లేనిపోని అవార్డు చంద్రబాబు నాయుడు గారి మీద ముందు చేస్తున్నారు. మీరు వీడియో క్లిప్పింగ్ వేయండి, మీరు పూర్తిగా వేయండి, అప్పుడు మాట్లాడండి. మీరు అన్ని అవాకులు చవాకులు మాట్లాడి ఈ విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అలా అనలేదండి. కావాలంటే అడగండి, బీజేపీ నాయకులను అడగండి. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మధ్యలో అడ్డు తగ్గడం ఒక తప్పు. మళ్ళీ తప్పు అంటే మీరు అన్ని తప్పుగా మాట్లాడి అన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. బీజేపీ నుంచి వచ్చిన అన్న ఒక మాట చెప్పాడు, విల్సన్ అన్న ఒక మాట చెప్పాడు, పేదరికం పెరిగిపోయింది, 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరు పెరిగిపోయింది అన్నారు. నేను చెప్తాను వినండి ఒకసారి. 2017 చెప్తానండి, ఇంకెన్ని రోజులు వినరండి ప్రజలు కూడా. వెంకటరమణ ఒకసారి చెప్పండి, నారాయణ రెడ్డి గారిని చెప్పనివ్వండి. 2015, 2016 ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక సూచి తీసుకున్నట్లయితే ప్రతి హెడ్ కి పేదరిక సూచి ఎంతో తెలుసా? 11.77%. 2023-24 పేదరిక సూచి ఎంతో తెలుసా? అదే 4.19 అంటే పేదరికం తగ్గిందా పెరిగిందా? పేదరికం తగ్గింది. రెండవది 2019లో ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఎంతో తెలుసా? ఎంతో తెలుసా? 2,75,000 కోట్లు. 2,75,000 కోట్లు. ఫైనాన్షియల్ సిస్టమ్ చూడండి, చూడండి. నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. వాస్తవం చెప్తుంటే ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని మీరు అడ్డు చెప్తున్నారు. ప్రజలు వాస్తవాలకు తెలుసు, మీరు అన్ని అబద్ధాలు చెప్తారని ప్రజలందరికీ తెలుసు. మీరు ఉన్న లెక్కలు లేనట్టు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో గత 2000 సార్ ఒక్క నిమిషం, మీరు అబద్ధం చెప్తారని నిజం చెప్తున్నారు. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాన్ రికార్డు ఉంది. ఈ రోజు చూడండి, మీరు రైతులకు 37,500 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు ఈ రోజు వరకు కూడా. మేము 2014 నుంచి 19 వరకు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రుణమాఫీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఏదైనా సరే ఇన్పుట్ సబ్సిడీలు కానివ్వండి, అన్ని కలిపి మీరు చేసింది 37,500 కోట్లు ఈ రోజు వరకు కూడా. ఆన్ రికార్డ్ ఉంది, చూసుకోండి మీరు కావాలంటే. మీరు ప్రతిదీ కూడా మీరు అబద్ధం చెప్పడం అలవాటు, మీకు వెనక ముందు అబద్ధం చెప్పడం అలవాటు, లేని లెక్కలు ఉన్నట్టు చెప్పడం అలవాటు మీకు. 2,50,000 కోట్లు అనేది ఆ రోజు అప్పు కాదు, 90,000 కోట్ల పైసలకు అప్పు మాత్రమే ఉంది ఆ రోజు మీరు వచ్చేసరికి. ఈ రోజు చెప్పండి, ఎన్ని లక్షల కోట్లు చేశారు మీరు 5 సంవత్సరాల్లో? ఎన్ని లక్షలు? మీరు జీడిపి మాట్లాడండి మీరు. నారాయణ రెడ్డి గారు మీరు చెప్పండి. నారాయణ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. వెంకటరమణ గారు ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. నారాయణ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడారు, నారాయణ రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వండి. విజ్ఞత ఉంది, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నేను వాస్తవాలు చెప్తున్నప్పుడు అడ్డు తగ్గడం తప్పు కదా? మీరు వాస్తవాలు చెప్పట్లేదు కాబట్టి వెంకటరమణ గారు మీ వాదన మీరు చెప్తున్నారు. నేను మాట్లాడినప్పుడు దాన్ని ఖండించాలి తప్ప. రైట్ మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. రైట్ నారాయణ రెడ్డి గారు మీరు కానివ్వండి. నారాయణ రెడ్డి మీరు కానివ్వండి. మీరు ఇప్పుడు చెప్పారు, ఈ రాష్ట్రంలో 49 లక్షల మంది ఫార్మర్స్ కి, 49 లక్షల మంది రైతు కుటుంబాలకి సంవత్సరానికి 67,500 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు 2014 నుంచి 2019లో రైతులు బ్యాంకుల్లో బంగారాలు తాకట్టు పెడితే మీరు డబ్బు కట్టకండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, మీ బంగారం మీ ఇంటికి రావాలంటే చంద్రన్న రావాలని ఊదర కొట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ రైతులు ఏదైతే బంగారాలు ఉన్నాయో బంగారాలన్నిటికీ నోటీసులు వచ్చి వేలం పాటలో రైతులు బంగారాలు పోనాయి. ఇది వాస్తవం కదా. మీరు ఒకవేళ నిజంగా పరిపాలన గొప్పగా చేసేసి ఉంటే, మీరు నిజంగా టీవీలో ఇచ్చిన జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలని మీరు చెప్పినవన్నీ నిజమైనట్టయితే 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలన చేసిన తర్వాత 2019లో మేము 151 సీట్లతో ఎందుకు ఘన విజయం సాధించాం? మీరు ఒక్కటి కూడా మీరు ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్క పని కూడా మీరు చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని అందరం ఎక్కించారు. ఈరోజు మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో అందులో 32 లక్షల ఇళ్ళు, దగ్గరికి 52,000 కోట్ల రూపాయలతో 32 లక్షల ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికి 9 లక్షల ఇళ్ళు నిర్మాణం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో 32 లక్షల ఇళ్ళు పూర్తిగా నిర్మాణం చేపడతాం. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షపాతి కాబట్టి మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము మీకు మేలు చేశామనిపిస్తే, మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ అమలు చేశామని మీకు అనిపిస్తే ఓటేయండి. మేము మళ్ళీ ఇది చేయబోతున్నాం, మాకు ఓటేయండి అని మేము అడుగుతున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి తెలుగుదేశం గాని రకరకాలుగా మాట్లాడడం తప్ప ప్రజలకు ఏం చేస్తాం? రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయబోతున్నాం? మేము ఇది చేస్తాం. మా గత పరిపాలన చూసి, మా గత పరిపాలన విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటే మాకు ఓటేయండి అని ఒక్క మాట అన్న తెలుగుదేశం అధ్యక్షుడు మాట్లాడగలిగాడా? ఎందుకు మాట్లాడలేకపోయాడంటే ప్రజల్లో అతని మీద నమ్మకం లేదు. అతను ఎప్పుడు గుంపుగా కూటమితో వచ్చి ఏదో విధంగా అధికారాన్ని చేపట్టుకోవాలనుకుంటాడు తప్ప కూటమి కట్టడం తప్పని నేను అన్నాను. ఎందుకంటే ఆ కూటమి సైద్ధాంతికంగా ఉండాలి తప్ప, సైద్ధాంతికంగా ఉంటే ఆ కూటమిని హర్షిస్తారు జనాలు. అంతే తప్ప వ్యక్తిగత అవసరాల కోసం కేవలం సింహాసనం మీద ద్రోహించడానికి, పీఠం ఎక్కడానికే కూటమి ఏర్పాటు చేస్తే ఆ కూటమిని మేధావులు కానీ సాధారణ జనాలు కానీ హర్షించరనే వాస్తవాన్ని మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవం, నేను పార్టీ పరంగా కూడా మాట్లాడతలేదు. ఎందుకంటే అతను ఏదైతే మేనిఫెస్టో ప్రకటించాడో దాన్ని ఖచ్చితంగా అమలు చేశాడు కాబట్టి. నేను ఒక మాట చెప్తా, ఈ రోజుని 4,53,000 కోట్ల రూపాయలు డీబీటీ ఆర్ నాన్ డీబీటీ ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమ పథకాలకు మేము ఖర్చు పెట్టింది వాస్తవం 4,53,000 కోట్ల రూపాయలు. నారాయణ రెడ్డి గారు చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రకంగా చెప్పుకుంటే మీ పార్టీ మంచి స్వింగ్లో సిద్ధం, మేమంతా సిద్ధం కార్యక్రమాలు జరుగుతూ పార్టీ మంచి మూమెంట్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొద్ది గొప్ప మీ పార్టీకి డ్యామేజ్ చేసిందంటే మీరు ఒప్పుకుంటారా? అన్న, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడేప్పుడు అన్న విల్సన్ అన్న మాట్లాడే మాటలు 2 మాటలకు నేను కొద్దిగా సమాధానం చెప్పాలన్న. ఏంటంటే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ విల్సన్ అన్న కొన్ని అంటే వాస్తవానికి విరుద్ధంగా చెప్పారని నా అభిప్రాయం. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజనలో పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మాణం చేస్తామన్నది బీజేపీ. ఏదైతే బీజేపీ జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటించిందో అప్పుడు కమిషన్లకి కక్కుర్తుపడి మేము నిర్మాణం చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కలదు ఎన్డీఏ కూటమి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు, దగ్గర 2018 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ఇదే కూటమి పనిచేసింది. సో మరి ఆ 5 సంవత్సరాల్లో జాతీయ ప్రాజెక్టుని నిర్మాణం చేయవలసిన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయవలసిన బాధ్యత ఈ కూటమిది కాదా? మరి అదే కూటమి 2014-2019 మధ్యలో ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందో ఆ కూటమికి సంబంధించిన మళ్ళీ ఇప్పుడు 2014 అదే కూటమి ఏర్పడుతున్నప్పుడు నిన్న అమిత్ షా గారు వచ్చి పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేసేస్తా అన్నారు. నారాయణ రెడ్డి గారు, మీ హయాంలో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఎందుకు అన్న ఫండింగ్ ఇవ్వాల్సిన బాధ్యత అన్న విల్సన్ అన్న జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు, పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు దాని బాధ్యత 100కి 100% కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. కేంద్ర ప్రభుత్వం కడుతుంది. అన్న ఇంకొక మాట అన్న, విభజన హామీలు ఇచ్చింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి విభజన హామీలు చేశారు.
అన్న కేక్ 13,000 కోట్లు ఇచ్చాము, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నాము? కట్ చేసింది కాంగ్రెస్ అయితే కత్తించింది బీజేపీ. మీరిద్దరు కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేశారు. అవునండి, 2014 ఎన్నికల ముందు పోలవరానికి మీ హయాంలో 13,000 మోడీ కోట్లు గారికి డబ్బులు ఇచ్చారు. విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ 13,000 మోడీ గారిని కోట్లు ఒకసారి ఏ విధంగా ప్రధానమంత్రిగా ఖర్చు చూడాలని జనాలకు క్రేజ్ వాళ్ళకి ఉంది కాబట్టి, తెలుసుకుంటారు కదా. అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉందో లేదో అని మీమాంసలో పడి ఓటేశారు. ఓటేస్తే 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి చుక్కలు చూపించేసింది. అందుకే 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాంతీయ పార్టీ అని బీజేపీకి, ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశానికి పట్టబగలు చుక్కలు చూపించారు. 2024లో మీరు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నారు? మీరు విశాఖ రైల్వే జోన్ ఇచ్చారని పొత్తు పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారని మీతో పొత్తు పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? స్టీల్ ప్లాంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? స్టీల్ ప్లాంట్ మీద విశాఖ స్టీల్ ప్లాంట్ రైట్. విల్సన్ గారు, చెప్పండి అన్న. అదే మీరు మోడీ గారు 2019లో ఎన్నికల ప్రచారానికి వస్తూ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అనేది ఒక ఏటీఎం డబ్బులు కావలసినప్పుడు అలా పోలవరం ప్రాజెక్టు ఉపయోగించుకుంటారని చెప్పింది ఈ మోడీ గారు కాదా? ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు చెప్పింది మోడీ గారు కాదా? పెట్టుకున్నారు, ఏ సైద్ధాంతికతను పొత్తు పెట్టుకున్నారో చెప్పవలసిన అవసరం గౌరవనీయ పెద్దల విల్సన్ గారికి ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఇట్స్ ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివరించండి. విల్సన్ గారు కొంచెం ఆగండి, చెప్పండి. మీరు కానివ్వండి విల్సన్ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చెప్పనివ్వండి. నారాయణ రెడ్డి గారు చెప్పనివ్వండి. విల్సన్ గారు చెప్పండి. నారాయణ రెడ్డి మీరు కానివ్వండి. అన్న వెంకటరామన్ అన్న, మన తెలుగుదేశం కార్యదర్శి గారు అన్న ఒక మాట మాట్లాడాడు. ఏది జెరాక్స్ పేపర్లు ఇస్తారు అన్న, నువ్వు చాలా విజ్ఞుడివి, చదువుకున్నవాడివి, ఏదో అమాయకుడు మాట్లాడాడంటే అర్థం ఉందన్న. ఈ రోజుని మనకి స్టాంపింగ్ చట్టం ఒకటి వచ్చింది. ఈ స్టాంపింగ్ అంటే ఈ రోజు ప్రతిదీ కూడా ఈ స్టాంపింగ్ అనేది జరుగుతుంది, అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఆఖరికి రైల్వే టికెట్ కూడా ఆన్లైన్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఆఖరికి మీరు ఇంట్లో కూర్చుని సినిమా టికెట్ కూడా మీరు ఆన్లైన్ లో తీసుకుంటారు, ఈ ప్రాసెస్ లో తీసుకుంటున్నారు. అదే విధంగా మనం డెవలప్మెంట్ లో టెక్నాలజీలో ముందుకు పోతున్నప్పుడు ఆ టెక్నాలజీకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ఈ స్టాంపింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది. ఈ స్టాంపింగ్ సిస్టమ్ లో ఏ విధంగా చేస్తారన్నా, మీరు ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ మీకు ఆన్లైన్ లో రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని ఎవరైతే ఆ భూమిని కొనుక్కున్నాడో, పర్చేజ్ చేసిన బయ్యర్ ఉన్నాడో అతనికి తప్ప ఆ భూమి మీద ఏ హక్కు గాని, దాన్ని ఓపెన్ చేసే హక్కు గాని మరి ఎవ్వరికీ లేదు. మీరు పూర్తిగా ఆ ఈ స్టాంపింగ్ చట్టాన్ని చదివి మాట్లాడుంటే బాగుండేదని నా అభిప్రాయం అన్న. రెండోది, ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా నిన్న కాక మొన్న మా రెవెన్యూ మినిస్టర్ ఒక మాట చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకంటే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసినట్లయితే ఆ భూములన్నీ ఈ యొక్క ఏది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేసుకుంటాడు. తప్పని అలాంటివి మీలాంటి విద్యలో మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లోని, ఈ భారతదేశంలో సర్వ భూభాగం మీద సంపూర్ణమైన ప్రభుత్వానిదే. నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ఓకే నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. నారాయణ రెడ్డి గారు లైన్ లో ఉండండి. నేను పూర్తిగా చెప్పేది వినన్నా. వెంకటరమణ గారు
అబద్ధాలు మేము జనాలకు తీసుకెళ్ళాలి కదా ఏంటి? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పారు చాలా సార్లు చెప్పారు. మీకు ఈ భారతదేశంలో ఎవరు ఏ భూమిని అమ్ముకున్నా ఆ భూమిని అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు గవర్నమెంట్ కి చెల్లించాలి. ఇది ఖచ్చితంగా చెల్లించవలసిన బాధ్యత. అలాగే గతంలో ఎలాగైతే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే విధంగా ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. వెంకటరమణ గారు, నారాయణ రెడ్డి గారు, ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు ఓకే ఓకే మీరు చెప్పిన అభిప్రాయం ఓకే. అబద్ధాలు మాత్రం జనాలు పోవాలని మీ టీవీ ఆశిస్తుందా? చెప్పండి, మీరు అది చెప్పండి మమ్మల్ని. వెంకటరమణ గారు, నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం ఆన్లైన్లో ఎలా అయితే బుక్ చేసుకున్నామో అలాంటిది ఒక ప్రాసెస్. దాన్ని తీసుకెళ్లి తాకట్టు వాయిస్ రావట్లేదు సార్, నన్ను చెప్పనేయండి అయితే. వెంకటరమణ గారు నన్ను చెప్పనేయండి, మీరు చెప్పండి. రహీం గారు వీళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా నారాయణ రెడ్డి గారు చెప్పనివ్వండి, వెంకటరమణ గారిని చెప్పనివ్వండి. ఏ యాక్ట్ అయినా ప్రజాప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. నీతి ఆయోగ్ గారు ఏం చెప్తుందంటే కామన్ మ్యాన్ హక్కుల్ని హరించకూడదు అంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ట ఎప్పుడైతే ఆయన ఫోటో వేసుకున్నాడో ఆ రోజే ప్రజలకు సంబంధించిన ఆస్తులు మొత్తం పరాధీనం అయ్యే ప్రమాదం వచ్చింది. ఈ రోజు ఆయన ఏం చేస్తాడు, రేపొద్దున ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకుకో లేకపోతే ఐసిసి బ్యాంకుకో ప్రైవేట్ బ్యాంకులకి ఇదిగో ఈ పట్టాలన్నీ కూడా ప్రభుత్వానికి, ఈ ఆస్తి అంతా ప్రభుత్వానికి అన్న తర్వాత అమ్ముకోవడానికి వీళ్ళు అసలు వాళ్ళకి హక్కులు ఉండవు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాదే హక్కులు అనుకుంటాయి. కాబట్టి దాన్ని అడ్డం పెట్టి ఇప్పుడు మద్యం బ్యాండ్లో అడ్డం పెట్టుకొని మద్యం వ్యాపారం అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్లు అప్పు తీసుకోలేదా? ఎట్లా తీసుకున్నాడు ఆయన? అంటే మద్యం వ్యాపారం ఆయన చేస్తున్నట్టు రాష్ట్రంలో భూములన్నీ కూడా మా చేస్తే ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం ప్రజలది కదండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మన సెక్రటరీ గారు పెట్టాలని ఎందుకు ప్రయత్నం చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి? కాబట్టి ఆయన మీద క్రెడిబిలిటీ పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు, కామన్ మ్యాన్ భయపడుతున్నారు, మా చేతుల్లో మాస్తులు ఉండవని. ఇక పోలవరం సంబంధించి 72% కంప్లీట్ అయితే మిగతా శాతం ఎందుకు భర్తీ చేయలేదు? అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కో వాళ్ళతో ఎందుకు చర్చలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడే పని అయితే మేము కాపాడాం. మా పార్టీ నాయకుడు సుజనా చౌదరి గారు ప్రైమ్ మినిస్టర్ కలిశాడు, అదేవిధంగా అమిత్ షాని కలిశాడు. దీన్ని ఇస్తే ఆ శైలికి ఇవ్వండి తప్ప దీన్ని అమ్మడానికి లేదు, అమ్మితే అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీలు నష్టపోతారని స్పష్టంగా చెప్పాడు. ఆయన లైవ్ లో చెప్పాడు, డిబేట్ చెప్పాడు, ఢిల్లీలో కలిసి చెప్పాడు. మా పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా చెప్పింది. ఎందుకంటే అక్కడ ప్రజల మనోభావాలు ఉన్నాయి, బలిదాగాలు ఉన్నాయి అన్న తర్వాతనే అది ఆగుంది. ఇక్కడ నష్టానికి సంస్థ నడపలేరు కాబట్టి దానికి సంబంధించి డిజిన్వెస్ట్మెంట్ లో పెట్టారు. కానీ ఇక్కడ నుండి ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని దాన్ని మేము పక్కన పెట్టాం. ఇక్కడ మొన్నగా మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్పాడు, పోలవరం మా ప్రయారిటీలో లేదు అమ్మే విషయంలో. కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వీకర్ సెక్షన్ ప్రయోజనం దెబ్బతిన్నది. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళకు నలుగురికి ఆ కోటరీకి తప్ప ఈవెన్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు కాంట్రాక్ట్లు చేశాము, మాకు డబ్బులు రాలేదు అని బాధపడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ రోడ్లో పోయినా సరే మరి నా నడులు ఎరగొట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ఆయన జెన్నిగడ్ చేస్తున్నాడు. రోడ్లు ఎలా ఉన్నాయి చెప్పమనండి. ఆయన తెలంగాణలో చేస్తున్నాడో ఆంధ్రలో చేస్తున్నాడో మాకు తెలియదు నారాయణ రెడ్డి గారు. అందుకే నేనేమంటానంటే టోటల్ గా చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించడం అనేది ప్రజాస్వామ్య అవసరం. ఈ ప్రజాస్వామ్య అవసరం అనేది ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రజలు తండోపతండాలుగా ఓకే 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 రమణ గారు లైన్ లో ఓకే ఓకే చర్చ అలాగే ఉంది. విల్సన్ గారు ఓకే వెంకటరమణ గారు బలి తీసుకుంటున్న బడుగు వర్గాలను బలి తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుంది. ఆయన సొంత కుటుంబ సభ్యులే కాదు, బడుగు వర్గాలు మీరు ఆయన తెలుసు. కోర్టు కట్టిన 5 ఏళ్ళు ఎందుకు జైల్లో ఉండాలా? ఆయన ఇక కోర్టుకు అటెండ్ అయ్యింటే 1 సంవత్సరం 6 నెలలకు వచ్చిండేవాడు బెయిల్. మర్డర్ చేసిన వాళ్ళే బెయిల్ నుంచి బయటకు వస్తుంటే. ఓకే విల్సన్ గారు ఓకే వెంకటరమణ గారు ఓకే విల్సన్ గారు దీని మీద ముందుకు వెళ్దాం. అలాగే ఓకే వెంకటరమణ గారు మీరు చెప్పండి. గతంలో చూసుకున్నట్టయితే దాదాపు 9 సంవత్సరాల తర్వాత అమిత్ షా, చంద్రబాబు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కలిసినప్పుడు అనుకున్నంత స్థాయిలో, ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో జగన్ విమర్శించలేదు. అటుపక్క తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు సీఎం కావాలని గట్టిగా చెప్పలేదు అనుకుని కొన్నాళ్ళు ఆ విమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో నిన్నటి అమిత్ షా మీటింగ్లో చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో బహిరంగంగానే ఇది ఒక మాఫియా రాజ్యం నడుస్తుంది. ఏపీలో ఒక దాదాపుగా ఇటు తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రత పోయింది, ఇటుపక్క తెలుగు మీద అణగదొక్కుతున్నారు, అటుపక్క అమరావతి గురించి కానివ్వండి, ఇదే రాజధాని చేస్తారు. ఇలా అనేక అంశాల మీద అమిత్ షా చాలా క్లారిటీగా, చాలా గట్టిగా జగన్ విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫై అయ్యారు అందరూ?
ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఫస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు విమర్శించలేదు అది ఇది అని చాలా విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ళే మమ్మల్ని ఏం అనలేదు అని చంకలు గుద్దుకున్నారు. అయితే వీళ్ళు చేసిన ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడడం, అట్లాగే ఆయన ఎండగట్టడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ కాబట్టి మోడీ గారు కొంచెం స్మూత్ గా మాట్లాడి ఉండొచ్చు అనేది మా అభిప్రాయం. అట్లాగే ప్రజలు కూడా ఏంటంటే ప్రజలు విజ్ఞులండి. మనం మోడీ గారు ఒక మాట అంటే చాలు దానిలో 100 రకాల అర్థాలు తీసుకోవచ్చు. ఆయన కూడా చెప్పారు ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఏ విధంగా నారాయణ రెడ్డి మీరు మరి మాట్లాడకండి. మీరు ఇందాక మాట్లాడారు కదా, విజ్ఞత గురించి మాట్లాడారు కదా, మీరు మాట్లాడకండి సార్. అయితే ఏ విధంగా చంద్రబాబు సార్ అన్న ఒక్క నిమిషం ఉండండి. ఓకే రైట్ సమయం అయిపోయింది. అదేవిధంగా ఇది ఓకే రైట్ ఈ మిడ్ డే డిబేట్లో పాల్గొన్న వెంకటరమణ గారికి, అలాగే విల్సన్, నారాయణ రెడ్డి గారికి ఓకే థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మిడ్ డే డిబేట్. నెక్స్ట్ మళ్ళీ మిడ్ డే డిబేట్లో కలుద్దాం. వెల్కమ్ స్వాతంత్రం.